మంగ దేవ్ కార్ అదే కదా? అవునమ్మాయి గారు, అదే. అయితే మన జాను దానిలోనే ఉంది. డ్రైవర్, ఆ కార్ని ఫాలో అవ్వు. బాబు గారు, అమ్మాయి గారు ఇంట్లోకి వచ్చారని అంత నమ్మకంగా ఎట్టా చెప్పారు, కానీ అంతలోనే ఎలా తప్పించుకున్నారు? ఇప్పుడు తప్పించుకోవచ్చు. మరోసారి తప్పించుకోవచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం నాకు దూరంగా ఉండలేదు. నన్ను చేరుకుని తీరాల్సిందే. నా మీనమ్మ ఎప్పుడు నాకు చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా నా చేతికి అందుతుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. కానీ అంతలోనే మాయమైపోయింది. నా మీనమ్మను కలుసుకోవడానికే వెళ్తున్నాను. నా దేవతను చూడటానికే వెళ్తున్నాను. పెళ్లి నుంచి వచ్చింది, పొద్దున్నే పని ఉండి బయటికి వెళ్ళింది. త్వరలోనే నా మీనమ్మతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తాను. గుడ్ బై. నిత్యా, అమ్మా నిత్యా, అమ్మా నిత్యా, నిత్యా, ఏం చేస్తున్నావు అమ్మా? రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా అన్నయ్య, చేయి తెగినా నాకు తెలియలేదంటే నా ధ్యాస, నా ఆలోచన అంతా దేవ్ గురించే. అన్నయ్య, నేను దేవ్కి ఫోన్ చేస్తే మీనాక్షి కోసం వెళ్తున్నానని చెప్పాడు. నువ్వు చెప్పినట్టు జానకి ఇంటికి వెళ్తేనేమో పెళ్లికి వెళ్ళిందని చెప్తున్నారు. ఏంటని ఈ కన్ఫ్యూషన్? ఎంత ఆలోచించినా క్లారిటీ రాక తల పగిలిపోతుందన్నయ్య. దానికెందుకమ్మా అంత టెన్షన్ పడతావు? ఆ దేవికి ఫోన్ చేసి మీనాక్షి దొరికిందో లేదో కనుక్కో. ఏం ఆలోచిస్తావు? ఫోన్ చేయి. చెప్పు. హలో దేవ్. హలో దేవ్, నీ కోసం, నీ భార్య మీనాక్షి కోసం స్పెషల్ వంటకాలతో భోజనం రెడీ చేసి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తున్నావు దేవ్? నీ మౌనానికి కారణం నీ మీనమ్మ దొరకలేదని నేను అర్థం చేసుకోగలను దేవ్.